ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. నిన్నటి దినం కాంచెట్టి బాబు స్టేట్మెంట్ ఇచ్చినాడు. బాబు, నీ స్థాయి ఏంది? నీకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉందా? 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోతానే భయపడి వైఎస్ఆర్ పార్టీకి చేరిన పిడికి పొందవు నువ్వు. గత 4 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ బతికుంటే దానికి కారణము ప్రవీణ్ కాదా? మా బావ అయిన వరదరాజరెడ్డి గారికి తెలియదా? మా బావ చుట్టూ నీలాంటి వైఎస్ఆర్ పార్టీ కోవట్లు చేరి పాత వారందరినీ కలుపుకొని పోకుండా చేసినారని మాకు అనిపిస్తున్నది. నీవు వైఎస్ఆర్ పార్టీకి ఈ ఎన్నికలలో మద్దతు ఇచ్చి నీ స్వలాభం కొరకు 10 రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం వస్తుందని తెలుగుదేశం పార్టీలో చేరి చెక్క బదిలీలు చేయడం మానుకుంటే బాగుంటుంది. లేని ఎడలా కవింపులు చేయడం మాని మాటలు మాట్లాడడం చేసిన ఎడలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీ తండ్రి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం జరిగినదో గుర్తు తెచ్చుకో. ఏదన్నా విమర్శ చేయాలనుకుంటే పార్టీలో అధినాయకులు వరదరాజరెడ్డి, కొండారెడ్డి, పార్టీలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డితో వారు మాట్లాడుకుంటారు. లేకుంటే పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది. మేము పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు పార్టీ చేసే వరకు 40 సంవత్సరాల నుండి పనిచేసినాం. 4 దఫాలు ఓటమి లేకుండా గెలిచినాం. వైఎస్ఆర్ పార్టీ ఉండి ఈరోజు నీవు వారం ముందు వచ్చి కపట నాటకాలు ఆడి నిన్నటి వరకు టౌన్ అధ్యక్ష పదవి తీసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు కవ్వింపు మాటలు మానుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేకుంటే నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త. కాంచెట్టి బాబు, నీవు ప్రవీణ్ను విమర్శించే అర్హత లేదు. మీలాంటి వైఎస్ఆర్ పార్టీ కోవట్లంతా తయారయ్యి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇకనైనాను కవింపు మాటలు మానుకోకుంటే ఇంకా కోవట్లు మా బావ దగ్గర దండిగా ఉన్నను. మేము కూడా పార్టీ అధిష్టానం ప్రకారమే నడుచుకున్నాము. మిగతా నాయకులకు మాకు చెప్పలేదే వైఎస్ఆర్ పార్టీకి చేయమని. కావున ఇటువంటి కవింపు మాటలు ఏ చోట నాయకుడు చేసినానో నేను ఒక్కనే సమాధానం చెప్పగలను. నీవు ప్రక్కన కూర్చున్న తలారి పుల్లయ్య గారు 2000 నిన్న ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో బంగారెడ్డి వైస్ చైర్మన్ అయ్యేదానికి కారకుడు, కౌన్సిలర్ ఏకగిరి అయ్యేదానికి డబ్బులు తీసుకొని పోలేదా? నీ ప్రక్కన కూర్చున్న మనిషి కనుక్కో. కళ్ళు ఉండి మాట్లాడతారా? జాగ్రత్త. ప్రవీణ్ను ఏ చోట నాయకుడు విమర్శించినా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒక్కనే జవాబు చెప్పగలను. ఇందుమూలంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నా పేరు రామసంజయ్ రెడ్డి, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్, 29వ వార్డు రామసంజయ్ రెడ్డి వార్డే అంటారు. కానీ ఈరోజు మమ్మల్ని పావులుగా వాడుకున్నారు తప్పితే ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి చేయమని ప్రవీణ్ చెప్పలేదు. అందుకు ఉదాహరణ సీతారామరెడ్డి అయితేనేవి, నేనైతేనేవి, లక్ష్మీదేవి అయితేనేవి, వైస్ చైర్మన్ జబీబుల్లా, దస్తగిరి, ఇంతమంది నాయకులు ఉన్నారు. మళ్ళీ ప్రవీణ్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి చేయమని చెప్పలేదే. అట్లా నిరూపణ చేయి. ఏదైనా ఉంటే నిరూపణ చేయకుండా ఊరికే గాలి వార్తలు చెప్తే అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఏ నాయకుడు అక్కడి నుండి వైఎస్ఆర్ పార్టీ వచ్చి మా బావ దగ్గర ఉండి విమర్శ చేస్తే మీకు అందరికీ జవాబు చెప్పేది నేను ఒక్కనే కాదు, మీకు అందరికీ కూడా. ఇది నా విన్నపం. కాబట్టి జాగ్రత్త. ప్రవీణ్ రెడ్డి విమర్శిస్తే వాళ్ళు విమర్శించుకుంటారు, మనకు సంబంధం లేని విషయాలు. చోటా నాయకులు ఉండే లెవెల్ చోటా నాయకులు ఉండండి. పార్టీలో 40 సంవత్సరాల నుండి మేము పార్టీలో ఉన్నాం ఈ రోజు వరకు. మళ్ళీ మాకు చెప్పలేదు ఆయన. పార్టీలో ఎవరున్నా కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి. ఆ విధంగానే పనిచేసినాం. కాబట్టి దయచేసి ఈ విషయం ఇంతే.